రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనము. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. వారు దేనికి లోబడారు అంటే విశ్వాసమునకు లోబడారు. ఈరోజు క్రైస్తవ జనాంగమైనటువంటి మనము దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోతా ఉన్నాం. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా, శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా మనము ఆలోచన చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం. అయితే ఈ అపోస్తుల పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో వారి పరిచర్యను చూసినటువంటి అనేక మంది యాజకులలో సహితము అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేనికి వాళ్ళు లోబడారు అంటే విశ్వాసమునకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుత క్రైస్తవ జనాంగములో లోపము ఏంటి అంటే దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోవటము, దేవుని యందు నమ్మకము ఉంచలేకపోవటము. చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు, లేదా మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు, మన జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యందు మనము విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం. అయ్యో, నాకే ఎందుకే ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క ప్రశ్నల చేత మనం ఇప్పుడు కూడా వ్యతిరేకంగా, నెగిటివ్గా ఆలోచన చేస్తూ దేవుని యందు మనము విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్య భాగంలో యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. వాళ్ళకి దేనికి లోబడతా ఉన్నారు అంటే విశ్వాసమునకు లోబడతా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను దేనికి లోబరచబడాలి అంటే విశ్వాసమునకు మనము లోబడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసమునకు లోబడతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. మన విశ్వాసమును బట్టి ఆయన మనకి సహాయము చేస్తారు. నిజమే. ఈ లోకములో మనము మనుషులను నమ్మినప్పుడు మన నమ్మకాన్ని బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. మరియు పరలోకమందున్నటువంటి దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన విశ్వాసమును బట్టి మన జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము దేనికి లోబరచబడాలి, మనం దేనికి లోబడాలి అంటే విశ్వాసమునకు మనము లోబడిగా వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసమునకు లోబడతామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే విశ్వాసము కలిగి ఉండటము లేదా విశ్వాసానికి లోబడటం అనేది అంత తేలికైన విషయము కాదు. ఎలా విశ్వాసానికి మనము లోబడతామో, ఎలా మనము విశ్వాసమందు నమ్మకం ఉంచుతాము అంటే దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవుని వాక్యముతో సహవాసము చేసినప్పుడు, దేవుని స్తుతిలో మనము సహవాసము చేసినప్పుడు, దేవునిలో మమేకమైనప్పుడు మనము విశ్వాసం ఉంచగలము. ఎప్పుడైతే ఆయనతో సహవాసము చేస్తామో అప్పుడే దేవుని యందు మనము విశ్వాసము ఉంచగలం. లేదంటే లోకంలో కలిసిపోతూ ఉన్నప్పుడు లోకానుసారమైన ఆలోచనలు మనము కలిగి ఉంటాం. ఈ వాక్యం ఏంటంటే నీవు నేను కూడా విశ్వాసమునకు లోబడి జీవించువారిగా ఉండాలని కోరుతా ఉన్నాను. కాబట్టి దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.